గౌరీ, ఇక్కడ పని అయ్యాక తొందరగా కృష్ణమూర్తి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పొద్దునుంచి 2 సార్లు అడిగారు. అవును, నిన్న పని మధ్యలోనే వదిలేసి చెప్పా పెట్టకుండా వచ్చేసావట. ఏ అడుగుతుంటే ఏమైంది? ఈ రోజు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఆంటీ ఏమైనా అన్నారా? లేదు. మరి ఏమైంది చెప్పు. అమ్మగారిని డబ్బులు అడిగావా? అవునండి. నన్ను అడుగుండొచ్చుగా. ఆ బుక్లో ఉన్నాయి, తీసుకో. ఆ బుక్ కూడా నీకే. ఎన్నాళ్ళని స్వాతి సంతోషం చదువుతూ ఉంటాం. అది చూడడానికి మాత్రమే కాదు, అది ఎందుకో నీకే అర్థం అవుతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళిపోయాక నాకేం తోచట్లేదు. బాగా బోర్ కొడుతుంది. ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నావా? పక్క బ్లాక్ కృష్ణమూర్తి అంకుల్, కళ్యాణి ఆంటీ, దీపావళి ఎంతమంది లేరు? పోండి. ఇక్కడ ఉండేవాళ్ళు సరే, జరిగేవి సరే, నాకు అసలు నచ్చలేదు. నచ్చబోతే టీవీ, గేమ్స్, బుక్స్ చాలా ఉన్నాయిగా. ఎంతసేపని టీవీ, బుక్స్, అవి కూడా బోరే. ఏదైనా జాబ్కి అప్లై చేయమంటారా? వద్దు, ఉద్యోగానికి వెళ్ళొద్దు. అది కాదండి, ఇప్పుడు మన ఇద్దరమే కదా. రేపు మనకి పిల్లలు పుట్టే వరకైనా జాబ్ చేస్తానండి. ఒకసారి చెప్తే అర్థం కదా. వద్దంటే వద్దు. ఏంటి వైశాలి, పని మనిషి చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి? 2 రోజుల నుంచి గౌరీ లీవ్, అందుకే. కరెక్ట్గా జీతం తీసుకోవడం మాత్రం తెలుసు, కానీ పని సరిగ్గా చేయదు. ఇందులో లీవ్ ఒకటి. యూస్లెస్ గర్ల్. మీరు జీతం ఇస్తున్నారు కదా అని అడగకూడనివన్నీ అడిగితే పాపం తనకి ఏం చేస్తుంది? పక్క బ్లాక్ కాబట్టి తెలియదు అనుకుంటున్నారా? చెప్తున్నాను, ఇంకోసారి ఇలా చేస్తే నేను ఆంటీకి చెప్పేస్తాను. ఇక మన ఇద్దరు ఇక్కడ మీట్ అవడం కుదరదు. ఎందుకు? పక్క ఫ్లాట్ వైశాలి ఉంది కదా, తనకు మన విషయం తెలిసిపోయింది. ఎక్కడ అమ్మతో చెప్పేస్తుందో అని నాకు భయంగా ఉంది. టేక్ ఇట్ ఈజీయా, ఇలాంటి వారికి భయపడతావా? నేను చూసుకుంటాను. బాయ్. ఎవరు కావాలి? E6 ఫ్లాట్ వైశాలి కోసం వచ్చాను. వైశాలి హాస్పిటల్కి వెళ్ళింది. తనకి మీరేమవుతారు? క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పండి, అర్థమవుతుంది. వస్తే చెప్తాను. థ్యాంక్స్. ఎస్, షీ ఈస్ కన్సీవ్డ్. ఈ టైంలో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని క్లియర్గా రాసిస్తాను. నవంబర్ 18, అక్టోబర్ 18, సెప్టెంబర్ 18. లాంగ్ జర్నీస్ అన్ని అవాయిడ్ చేయండి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. యా, ఏమండి, చెప్పండి. డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. ఓకే, తప్పకుండా చెప్తాను. 3 months 10 days అని కరెక్ట్ గా చెప్పారు కదా, దానికోసమే చెప్పాలి. మిసెస్ వైశాలి. థ్యాంక్స్ డాక్టర్. ఆగండి సార్, పోయినసారి వచ్చినప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు అలాగే వెళ్ళిపోతే ఎలా? సరే ఉండు, ఈసారి కొంచెం పెంచండి సార్. నీకు ఇదే చాలా ఎక్కువ. లాడ్జికి వెళ్తే రూమ్ ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బులేదో నాకివ్వండి సార్. ఉంచు. ఎప్పటిలాగా అదే ఫ్లాటేనా? కాదు, E6. వైశాలి మేడమా? బయటికి చాలా మంచమ్మలా కనపడిద్దే.